ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 6వ వచనము. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. సింగ్ ప్రైజ్ టు గాడ్, సింగ్ ప్రైజ్ అంటూ our king, సింగ్ ప్రైజ్. దేవుణ్ణి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుని బిడ్డలారా, ప్రతి దినము మీరు వాగ్దానాలు వింటున్నారు. అవి వాగ్దానాలు, కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకమైనది. దేవుణ్ణి కీర్తించండి అని చెప్పబడుతున్న అద్భుతమైన మాట. దేవుడు మనకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్ని దీవెనలు ఇచ్చాడు. చక్కగా 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నారు చాలామంది. ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. ఉద్యోగంలో కూడా మంచి స్థితిలో మిమ్మల్ని చాలామందిని ఉంచాడు దేవుడు. సమృద్ధిని ఇస్తున్నాడు. ఏ రోజు ఆహారం తక్కువ కాకుండా మీరు భోజనం చేయగలుగుతున్నారు. కట్టుకోవడానికి దేవుడు మనకి బట్టలు ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. మనకంటూ ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఇచ్చాడు దేవుడు. చక్కటి భార్యను, మంచి భర్తను, మంచి పిల్లలను, సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కగా కొంతమంది 2 వీలర్లో, కొంతమంది 4 వీలర్లో తిరుగుతూ ఉన్నారు. చక్కగా 1కి 2, 3 కొందరు ఉన్నవారు ఉన్నట్లుగా మరి గృహాలు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. సంతోషం, సమాధానం, ఆనందం ఏది తక్కువ కాకుండా ప్రభువు అన్నీ ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను సంతోషింపజేస్తున్నాడు, నిన్ను తృప్తిపరుస్తున్నాడు దేవుడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటప్పుడు మనము ఏదైతే అనుభవిస్తున్నామో, ఒక ఇంటిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, 2 వీలర్ని బట్టి, 4 వీలర్ని బట్టి, చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీకు వస్తున్న జీతాన్ని బట్టి, జీతం తీసుకున్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు అని ప్రభువుని ఒక పాటతో స్తుతించు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. ఇంట్లో చక్కగా నెమ్మదిగా నివసిస్తున్నావు కదా. చక్కగా నిద్రపోయేటప్పుడు, ఇంట్లో మోకరించి ప్రార్థించుకునేటప్పుడు ప్రభువా నువ్వు ఇచ్చిన ఇంటిని బట్టి స్తోత్రాలు నాయనా అని ప్రభువుకి చెప్పు. ఒకవేళ నువ్వు అద్దెంట్లోనే ఉంటున్నావా, దేవునికి స్తోత్రం, అదైనా ఉంది కదా. దాన్ని బట్టైనా, అద్దె కట్టుకోగలిగే శక్తి అయినా ప్రభువు నీకు ఇచ్చాడు కదా. అందును బట్టైనా ప్రభువుకి స్తోత్రాలు చెబుతావా? చెప్పు, ప్రభువుని స్తుతించు. నాకు ఇచ్చిన ఈ అద్దె గృహాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నాకు అద్దెకిచ్చిన ఇంటి వానర్సుని దీవించు దేవా. నాకు నీ చిత్తమైతే సొంత గృహాన్ని ఇవ్వు. ఇప్పుడైతే ఇది ఇచ్చినావు, నీకు వందనాలని చెప్పి ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పు. అలాగే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు మాట్లాడగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, రాయగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో కదా. దేవునికి మహిమ. ప్రభువుని చక్కగా చప్పట్లు కొడుతూ స్తుతించి ఆరాధించగలుగుతున్నావు మన చేతులతోని. ఎంత బాగుంటుందో. మన నోటితోని ప్రభుని ఆరాధించగలుగుతున్నాం, మన దేహంతోని ప్రభువుని మహిమపరచగలుగుతున్నాం. దేహం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలతో గనపరచు. చేతులిచ్చినందుకు ప్రభువుని స్తోత్రాలతో గనపరచు. అలాగే నోటినిచ్చినందుకు ప్రభువుని స్తోత్రాలతో గనపరచు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. అంతేకాకుండా చక్కటి చేతులు, పాదాలు, మనం నడుస్తున్నాం, పని చేసుకోగలుగుతున్నాం. మనం చేసుకుంటున్న ప్రతి పనిని బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లించాలి. నీ చేతులు లేకపోతే నువ్వు రాయగలవా? కాళ్ళు లేకపోతే నడవగలమా? కళ్ళు లేకపోతే చూడగలమా, వినగలమా? దేవునికి స్తోత్రం. ఇంకా కొందరికి ఒకవేళ అందులుగా ఉన్నారేమో, అయినా సరే ప్రభు మీకు ఏదో ఒక మార్గాన్ని చూపించాడు. చక్కటి చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, దేహం ఇచ్చాడు కదా, చెవులు ఇచ్చాడు కదా, వస్త్రాలు, ఆహారము ఇస్తున్నాడు కదా. వాటిని బట్టైనా ప్రభువుని మనము
స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎల్లప్పుడూ కీర్తించడం, స్తుతించడం ఆయనకిష్టం. ఆయన ఎవరు? రాజు. ఏ రాజ్యానికైనా అంతం ఉన్నదేమో కానీ ఆయన రాజ్యానికి మాత్రం అంతం లేదు. ఆయన ప్రతి ఒక్కరిని చాలా సులువుగా పరిపాలించగలడు. ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని తీర్పులోనికి తీసుకురాగలడు. అయితే తీర్పు దేనికి అంటే శిక్షించాలని కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించడానికే తీర్పు, నిన్ను బాగు చేయడానికే తీర్పు, నిన్ను సరిచేయడానికే తీర్పు, నిన్ను దిద్దడానికే తీర్పు తప్ప ప్రభు నిన్ను శిక్షించాలని మాత్రం తీర్పు తీర్చడు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయనను మనం స్తుతించి కీర్తించాలి. ఒక్కడు కాదు, క్రైస్తవులు మాత్రమే కాదు ఆయనను స్తుతించాల్సింది. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? సర్వజనులారా అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఆయనను స్తుతించుటకు ఆయన యోగ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద నివసించుచున్న ప్రతి ఒక్కరూ ఆయనను స్తుతించుటకు అర్హులే. ఈ సృష్టిలో ఎక్కడ నివసించుచున్నా సరే వారందరూ కూడా అర్హులే ఆయనను కీర్తించుటకు, ఆయనను ఘనపరచుటకు. ఎందుకంటే సమస్తమును సృష్టించింది ఆయనే. నోటి మాటతో సృష్టించాడు, తన స్వహస్తాలతో సృష్టించాడు. ఆయన కింగు, రాజు. ఆయన రాజ్యానికి అంతమే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కారులో వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, లేదా బస్సులోనే చక్కగా క్షేమంగా వెళ్తున్నప్పుడు నీ ఛార్జీకి డబ్బులైనా ఉన్నాయి కదా, దేవునికి స్తోత్రం. అందుని బట్టి అయినా ప్రతి ఒక్క విషయానికి దేవుని బిడ్డ, ఈ విషయం ఆ విషయం అని కాదు, కానీ ప్రతి ఒక్క విషయానికి ప్రభువుని ఎల్లప్పుడూ మనం ప్రైజ్ చేస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమవుతుంది అలా స్తుతిస్తే? ఎవరైనా మన ద్వారా మేలు పొందుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మనకి థ్యాంక్స్ చెప్పారు, కృతజ్ఞతగా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పారు. మరలా రెండోసారి వాళ్ళకి అవసరం వచ్చి మరలా హెల్ప్ చేయమని అడిగారు. గతంలో హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్పారు కాబట్టి, కృతజ్ఞత తెలిపారు కాబట్టి, మరలా నీకు ఏమనిపిస్తుంది? సహోదరుడికి లేదా సహోదరునికి, నా తోటి వ్యక్తికి మరలా ఈ విషయంలో సహాయం అవసరం అని చెప్పి నీ మనస్సుకి ఏమనిపిస్తుంది అంటే మరలా సహాయం చేయాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదే థ్యాంక్ యూ చెప్పకుండా, కృతజ్ఞత చెప్పకుండా, తన పని తీర్చేసుకొని, తన అవసరం తీర్చేసుకొని, ఇక ఏమీ మాట్లాడకుండా ఉండి నేను అలా వదిలేసి తర్వాత మరలా వచ్చి తనకు అవసరం వచ్చినప్పుడు నాకు ఈ అవసరం వచ్చింది, నాకు ఈ అక్కర వచ్చింది, తీరుస్తారా అని అంటే ఆ అవసరము తీర్చవలసిన వ్యక్తి అనగా నువ్వే తీర్చబుద్ధి అవుతుందా? చిచ్చి, గతంలో వీడికి మేలు చేస్తే కృతజ్ఞతే లేదు, ఇప్పుడు మళ్ళీ నేను మేలు చేసినా వీడికి కృతజ్ఞత ఉండదు అని చెప్పి ఆమెకు లేక అతనికి ఏమి కూడా హెల్ప్ చేయాలని అనిపించదు. అందుకనే కృతజ్ఞత అనేది చెప్పడం మంచిది, థ్యాంక్ యూ చెప్పడం మంచిది. అట్లనే నీకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి ప్రభువుని నువ్వు ప్రైజ్ చేస్తూ ఉంటే, ఘనపరుస్తూ ఉంటే ప్రభువు నీకు ఇంకా 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 ఇస్తాడు. ఇవ్వాలి అని కాదు, కానీ ఆయనను ఘనపరచడం మన బాధ్యత, ఇవ్వడం ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆయనను ఎల్లప్పుడూ కూడా మనము స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తూ, ప్రైజ్ చేస్తూ ఉండాలి. అలాగ ఉండే మనసు, అలాగ ఉండే టైము. ముఖ్యంగా ఈ మధ్య అందరికీ టైం దొరకక ప్రార్థనలే చేయట్లేదు కదా. ఒకప్పుడు ఉద్యోగం లేనప్పుడు, ఒకప్పుడు జీవితం బాగలేనప్పుడు, ఒకప్పుడు ఎవరు మనల్ని పట్టించుకున్నప్పుడు ప్రభువుకి భలే ప్రార్థన చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ప్రభువుకి ప్రార్థన చేయాలంటే మనసు ఏమాత్రం కూడా రాదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, ఇంకెందుకు ప్రార్థన చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయనను ప్రైజ్ చేయడం కోసం, స్తుతించడం కోసం, కీర్తించడం కోసం, ఘనపరచడం కోసం మనం ప్రైజ్ చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎప్పుడు ప్రార్థించువారిగా ఉందుముగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను తండ్రి దీవించి ఆశీర్వదించండి. మేలుతోనూ కృపతోనూ ఈ బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు బలపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వదించి దీవించండి. ఎన్నో ఇచ్చారు తండ్రి,
ఇన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నీ బిడ్డలకు నీ చిత్తమైతే ఇస్తూనే ఉండండి తండ్రి. నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ మాకు తోడుగుండి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.